బ్రేకింగ్ న్యూస్. వారణాసి సినిమా ఫంక్షన్ లో హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఈ క్రమంలోనే రాజమౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బీజేపీ నేత చికోటి ప్రవీణ్. వారణాసి సినిమా ఫంక్షన్ లో ఆయన మాట్లాడిన కామెంట్లపై మండిపడ్డారు చికోటి. అహంకారంతో వెళితే నీ పతనం ఖాయమన్నారు. దేవుడి పేరుతో సినిమాలు తీసి డబ్బులు సంపాదించే రాజమౌళి ఇలా మాట్లాడటం తగదన్నారు. ఎస్ఎస్ రాజమౌళి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు చికోటి ప్రవీణ్. మదమెక్కిన ఏనుగు మురిక్కాలువల పడ్డదంట. ఆ తరంగా ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ. ఇవాళ ఎంతోమంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు. కానీ మొన్న ఒక స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా, నువ్వు దేవుడిని నమ్మకపోతే నమ్మకు, మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా, మరి నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అడగోళ్ళు డబ్బులు సంపాదించినావు అని చెప్పి. మరి వాస్తవమే కదా. మరి ఈ హిందూ సమాజము నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి, ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి నీ సినిమాలకి. మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమవుతుంది, నువ్వేమవుతావు అనేది కూడా ఆలోచించాలి. నీ బాహుబలిలోనే చెప్పినావు కదా, అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా పతనమైందో నువ్వే చూపించినావు కదా. మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు. ఇక రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత మాధవీలత. బాహుబలి సినిమాలో ప్రభాస్తో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించారని అన్నారు. అప్పుడు ఏ శివాలయానికైనా దాన ధర్మాలు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు రాజమౌళి చేసింది ఏం లేదని, ఇప్పుడు ఆంజనేయ స్వామిని తిట్టడం ఎందుకని ఘాటుగా స్పందించారు మాధవీలత. రాజమౌళి గారు, మీకు ఇబ్బంది కలిగింది, మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది ఉండగలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కాదనట్లేదండి. కానీ ఆంజనేయ స్వామి వినకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు. అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా. పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారితో. అప్పుడేమన్నా శివుడి మీద ఏమైనా దానకం చదివారా మీరేమన్నా? ఏ శివాలయానికి ఏమన్నా దాన ధర్మాలు చేశారా? ఆ రోజు చేసింది లేదు, ఈ రోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని చెప్పండి. కుల వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని, కంసాలివాడు తన కంసాలి వస్తువుని, డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని వీటినన్నిటినీ దైవంగా భావిస్తారండి. భగవంతుడు డబ్బు సంపాదనకి వాడుకోండి, కాదనట్లేదు. కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతమవుతారు. అంత బేలలాగా మీరు ఎవరో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం, ఆ తర్వాత వెంటనే సమస్య తీరిపోగానే చిన్నపిల్లాడుగా వేసేసుకోవడం, ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు మీ అంత పెద్ద మనిషికి కూడా. ఇక దిగ్గజ దర్శకుడు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ లో హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రాజమౌళి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని హనుమకొండ జిల్లాలోని సుబేదారి పిఎస్ లో కమల నేతలు కంప్లైంట్ చేశారు. హిందువులకు రాజమౌళి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ఇల్లు అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇప్పటికే అటు రాజమౌళి హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అటు బీజేపీ నాయకులు మొత్తం కూడా ఫైర్ అవుతున్నారు. సో ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. మరి ఏంటి పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే అటు రాజమౌళి క్షమాపణ చెప్పాలంటే ఒక పక్కన డిమాండ్ కూడా చేస్తున్నారు. సో దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి?
అంటే ఎపిసోడ్ మొత్తము రాజమౌళి స్పందిస్తే గానీ ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు, హిందుత్వ వాదులు కావచ్చు, ఎవరైతే అట్లనే హిందూ సంఘాలు, ఇటు విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా వ్యతిరేకిస్తున్నాయి. నువ్వు దేవుడిని నమ్మకపోవచ్చు, కానీ అట్లాంటి స్టేజ్ మీద నాకు దేవుడిని నమ్మకం లేదు అని ప్రకటించడం చాలా తప్పు. అది హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటది. నువ్వు దేవుడిని నమ్ముతావా నమ్మవా అన్నది నీ వ్యక్తిగతం నీ లోన పెట్టుకోవాలి. కానీ అది అంతమంది ఆ స్టేజ్ మీద బహిర్గతంగా నేను దేవుడిని నమ్మను కానీ దేవుడి సినిమాలు తీస్తా అనడం సరైనది కాదు అంటూ కూడా మొత్తం ఇటు బీజేపీ కావచ్చు, హిందుత్వవాదులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే రాజాసింగ్ స్పందించారు, మాధవి లత స్పందించింది, చివరికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా దీనికి స్పందించారు. రాజమౌళి ఆయన వ్యక్తిగతం అనేది ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుడు ఆయనకు కరుణ ఇవ్వాలి, ఆయనకు భక్తి శ్రద్ధలు ఇవ్వాలి అనేది బండి సంజయ్ కామెంట్ చేశారు. ఆ తర్వాత ఇటు రాజాసింగ్ కూడా కామెంట్ చేశారు. ఫాల్తు డైరెక్టర్లు అన్నాడు ఆయనని, ఫాల్తు ప్రొడ్యూసర్లు అన్నాడు. బాహుబలిలో శివలింగాన్ని ఎక్కించి కోట్లు సంపాదించుకున్నాడు కానీ దేవుణ్ణి నమ్మడు అంటాడు. అంటే ఇట్లాంటి డైరెక్టర్లను హిందువులు గుర్తించాలి, ఇట్లాంటి డైరెక్టర్లను హిందువుల సమాజం గమనించాలి, ఇట్లాంటి నాస్తికులు తీసే సినిమాలను బహిష్కరించాలంటూ కూడా రాజాసింగ్ పిలుపునిచ్చారు. వాస్తవానికి ఈ రాజమౌళి ఒక నాస్తికుడిగా ముద్ర వేశారు. రాజాసింగ్ ముద్ర వేస్తూ ఆయన సినిమాలు బహిష్కరించాలి, హిందువులు ఎవరు చూడకూడదు అంటూ కూడా కామెంట్ చేసినటువంటి ఇటు మాధవిలత కూడా సేమ్ ఈ ఎపిసోడ్ లో ఎంటర్ అయింది. ఆమె కూడా ఇట్లాంటి మాటలు సరైనది కాదు, మీలాంటి వల్లనే అనేక దేవాలయాలు కావచ్చు, గుడులు కావచ్చు ఇట్లాంటివి ధ్వంసం అవుతున్నాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలంటూ కూడా ఆమె కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు బండి సంజయ్ కూడా సిచ్యువేషన్ చేశారు, ఆయన కూడా కామెంట్ చేశారు. ఇట్లా చాలా సార్లు ఇంతకుముందు కూడా రాజమౌళి శ్రీకృష్ణుడికి సంబంధించిన ఎవరైతే దాసీలు అంటారు, శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి దాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్యభామలని కూడా ఉంటారు. వాళ్ళంతా సత్యభామలు కాదు లవర్స్ అంటూ కామెంట్ చేశారు ఇంతకుముందు రాజమౌళి. అట్లనే రాముడి స్టోరీ చాలా బోరింగ్ స్టోరీ అంటూ కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు హనుమంతుడి పైన కామెంట్ చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. రాజాసింగ్ కామెంట్ చేశారు, రాజమౌళి నువ్వు నాస్తికుడివా భక్తుడివా తేల్చుకోవాలి, సమాధానం చెప్పాలి అంటూ కూడా ఆయనని డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూస్తున్నాము ఇంత పెద్ద మొత్తంలో కూడా ఈ వ్యాఖ్యలు అయితే ఇంత పెద్ద మొత్తంగా వివాదం చెలరేగుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు ఎందుకు రాజమౌళి స్పందించడం లేదనుకోవాలి. ఎందుకంటే తనకి ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో ఒక పక్కన ఫ్యాన్స్ అయితే ఉన్నారు, చేస్తున్న సినిమాల నుంచి కానివ్వండి, ప్రతి దానికి కూడా ఒక పక్కన అటు ఫ్యాన్స్ కి కూడా ఆన్సర్ చెప్పుకోవాల్సిన సమయం కూడా వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఇటు బీజేపీతోనే కాకుండా అటు హిందూ సంఘాలు కూడా దీనిపై అయితే మండిపడుతున్నాయి. మరి దీనిపై రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎవరి వ్యక్తిగతం వారిది. నమ్మకము, దేవుడి నమ్మకము అనేది ఎంత స్వేచ్ఛ ఉంటుందో నమ్మకపోవడం కూడా అంతే స్వేచ్ఛ ఉంటది. ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారము చాలా మంది కూడా ఇప్పుడు రాజమౌళికి మద్దతు తెలుపుతున్నారు. హిందుత్వ సంఘాలు, హిందుత్వవాదులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. నమ్మకం ఎంత స్వేచ్ఛగా ఉంటుందో నమ్మకపోవడం కూడా అంతే స్వేచ్ఛ. రెండింటిని కూడా ఈక్వల్ గా తీసుకోవాలి. కానీ అక్కడ స్టేజ్ మీద ప్రకటించడం సరైంది కాదనేది ఇటు హిందుత్వవాదులు చెప్తున్నటువంటి సమస్య. వ్యక్తిగతం, దేవుడు నమ్ముతారా నమ్మరు అనేది వ్యక్తిగతం. కానీ అట్లా అవహేళన చేసి మళ్ళీ అట్లా మాట్లాడి ఆ సినిమాని తీసి కోట్లు సంపాదించుకోవడం సరైందేనా? అదే హిందూ మనోభావాల మీద సినిమాలు తీస్తున్నావు, కానీ అదే హిందూ ధర్మం నీకు నచ్చదు, నచ్చకపోతే నచ్చకపోదు, కానీ నచ్చకుండా ఆ సినిమాలు తీసి నువ్వు కోట్లు గడిస్తున్నావు అన్నది ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీని మీద రాజమౌళి స్పందించాలి. రాజమౌళి క్షమాపణలు చెప్తారా, లేదంటే ఇది నా స్వేచ్ఛ, నాది నేను మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదా, ఇది భావపరగడానికి స్వేచ్ఛ అని సమాధానం ఇస్తారా, లేదంటే హిందూ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి అని ఆయన ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేదంటే దీని మీద ఒకవేళ ఆయన స్పందిస్తేనే ఈ ఎపిసోడ్ పులిస్ట పడే అవకాశం ఉంది, లేదంటే ఇది రగిలి పెద్దగా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివిధ జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో హిందుత్వవాదులు ఆయన మీద కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే రాజాసింగ్ లాంటి వాళ్ళైతే నేరుగా హిందూ బలగమంతా కూడా ఏకం అవ్వాలి, ఆయన మీద అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయండి, జైల్లో పెడితే గానీ ఇట్లాంటి నాస్తికులకు బుద్ధి రాదు అంటూ కూడా హిందువులకు పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇట్లా ప్రతి ఒక్కరు హిందుత్వవాదులు గల్లీ లీడర్ నుంచి దాదాపు రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా రాజమౌళిని టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దేవుడు అనేది ఒక నమ్మకము, నమ్ముతారా నమ్మరా అన్నది తర్వాత. కాబట్టి అలాంటి స్టేజ్ మీద ప్రకటించడం అనేది సరైనది కాదు అనేది చెప్తున్నటువంటి అంశాలు అయితే ఉన్నాయి. దీని మీద
ఇప్పటికే Right. కీలక నేతలందరూ కూడా స్పందించారు. సో రాజమౌళి దీని మీద ఈ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పడాలంటే రాజమౌళి స్పందిస్తారు. ఏ విధంగా స్పందిస్తారు అన్నది కూడా కొంత ఆసక్తిగా కొనసాగుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.